exercise 5bలో ఫస్ట్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ ఇఫ్ mod p bar is equal to 2 mod q bar is equal to 3 and p bar comma q bar is equal to pi by 6 ఏంటి pq యాంగిల్ అమ్మా pi by 6 then find modulus of p bar cross q bar whole square మరి స్టార్ట్ చేద్దామమ్మా సో ఫస్ట్ గివెన్ రాసుకోండి గివెన్ mod p bar is equal to 2 mod q bar is equal to 3 and యాంగిల్ బిట్వీన్ p bar q bar అంతా pi by 6 సో ఫస్ట్ మాడ్యులస్ ఆఫ్ p bar క్రాస్ q bar కనుక్కోండి ఏంటమ్మా ఫార్ములా mod p bar mod q bar sin ఆఫ్ p bar కామా q bar ఇప్పుడు mod p bar అంటే ఎంత 2 ఇంటూ mod q bar అంటే 3 ఇంటూ sin ఆఫ్ p కామా q అంటే ఎంత యాంగిల్ pi by 6 సో 2 ఇంటూ 3 ఇంటూ ఎంతమ్మా సైన్ pi by 6 అంటే ఎంత సైన్ 30 సైన్ 30 అంటే ఎంత 1/2 సో 2 2 క్యాన్సిల్ సో ఎంత వచ్చిందమ్మా 3 ఏంటిది మాడ్యులస్ ఆఫ్ p bar క్రాస్ q bar మనకు కావాల్సిన ఏంటి మాడ్యులస్ ఆఫ్ p bar క్రాస్ q bar హోల్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే ఎంతమ్మా 9 ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్ నోట్ చేయండి అమ్మా సెకండ్ క్వశ్చన్ if a bar equal to 2i bar minus j bar plus k bar and b bar equal to i bar minus 3j bar minus 5k bar then find modulus of a bar cross b bar so first ముందు given రాయండమ్మా given a bar equal to 2i bar minus j bar plus k bar b bar equal to i bar minus 3j bar minus 5k bar then find ఏమన్నాడు మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ సో ఫస్ట్ ఏ బార్ క్రాస్ బి బార్ కనుక్కోండి అమ్మా ఏ బార్ క్రాస్ బి బార్ అంటే ఏంటి డిటర్మినెంట్ ఆఫ్ ఐ బార్ జే బార్ కే బార్ రెండు వెక్టార్స్కి క్రాస్ అప్లై చేయడం అంటే ఏంటమ్మా డిటర్మినెంట్ ఆఫ్ ఐ బార్ జే బార్ కే బార్ ఇప్పుడు సెకండ్ రో ఎలా రాస్తామమ్మా ఏ బార్ కోఎఫిషియెంట్స్ ఐజేకే ఏమున్నాయి సో 2 -1 1 అలాగే థర్డ్ రో ఏ రాస్తామమ్మా బి బార్ ఐ బార్ జే బార్ కే బార్ కోఎఫిషియెంట్స్ అమ్మా ఏంటి 1 -3 -5 ఇది రాసే విధానం సో ఏ బార్ క్రాస్ బి బార్ ఎలా రాసామో డిటర్మినెంట్ ఆఫ్ ఐ బార్ జే బార్ కే బార్ ఫస్ట్ ఇది ఫిక్స్డ్ ఇది డిఫాల్ట్గా అట్లాగే ఉంటుంది అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఐ బార్ జే బార్ కే బార్ అనేది ఫిక్స్డ్ అమ్మా ఏ క్రాస్ బి అంటే క్రాస్ అంటే 2 వెక్టార్స్కి డిటర్మినెంట్ ఆఫ్ ఐ బార్ జే బార్ కే బార్ రాసుకుంటాం ఇప్పుడు సెకండ్ రో ఏం రాస్తాం ఏ బార్లో ఉన్నటువంటి ఐ బార్ జే బార్ కే బార్ కోఎఫిషియెంట్స్ థర్డ్ రో ఏ రాస్తాం బి బార్లో ఉన్నటువంటి ఐ బార్ జే బార్ కోఎఫిషియెంట్స్ రాసాం ఇప్పుడు సింప్లిఫై చేయండి ప్లస్ మైనస్ ప్లస్ ఐ బార్ ఇంటూ ఏడి మైనస్ బీసీ అంటే ఐ ఉన్న రో కాలం డిలీట్ చేసేదిగా ఏడి మైనస్ బీసీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 5 మైనస్ 1 ఇంటూ -3 ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది మైనస్ ప్లస్ 3 అలాగే మైనస్ జే బార్ ఇంటూ ఇప్పుడు జే ఉన్న రో కాలం డిలీట్ చేస్తే ఏడి మైనస్ బీసీ సో 2 ఇంటూ -5 అంటే -10 మైనస్ 1 ఇంటూ 1 అంటే 1 ప్లస్ కే బార్ ఇంటూ కే బార్ ఉన్న రో కాలం డిలీట్ చేసి ఇదే ఏడి మైనస్ బీసీ సో 2 ఇంటూ -3 -6 మైనస్ 1 ఇంటూ -1 మైనస్ ప్లస్ 1 సో ఐ బార్ ఇంటూ 5 + 3 అంటే 8 మైనస్ జే బార్ ఇంటూ -11 ప్లస్ కే బార్ ఇంటూ -5 ఆర్డర్లో రాస్తే 8 ఐ బార్ మైనస్ ప్లస్ 11 జే బార్ -5 కే బార్ ఇదేంటి ఏ బార్ క్రాస్ బి బార్ మనకు కావాల్సిన ఫైండ్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ ఏంటి మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ అంటే ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ 8 స్క్వేర్ అంటే ఐ బార్ కోఎఫిషియెంట్ హోల్ స్క్వేర్ అమ్మా 8 స్క్వేర్ అంటే ఎంత 64 ప్లస్ జే బార్ కోఎఫిషియెంట్ హోల్ స్క్వేర్ 11 స్క్వేర్ అంటే ఎంత 121 ప్లస్ కే బార్ కోఎఫిషియెంట్ హోల్ స్క్వేర్ -5 హోల్ స్క్వేర్ ఎంత +25 ఇప్పుడు ఈ మొత్తం యాడ్ చేస్తే ఎంత మా మార్జిన్ సైడ్ చేయండి సో 64 121 25 210 సో ఓవరాల్గా ఎంతమ్మా 210 సో ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్ సో మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ ఎంత వచ్చింది స్క్వేర్ రూట్ ఆఫ్ 210 ఓకేనా సో జాగ్రత్త చూడండి ఏ క్రాస్ బి అంటే ఎలా చేసామా డిటర్మినెంట్ ఆఫ్ ఐ బార్ జే బార్ కే బార్ సెకండ్ రో ఏమో ఏ బార్ కోఎఫిషియెంట్స్ థర్డ్ రో ఏమో బి బార్ కోఎఫిషియెంట్స్ రాసి డెట్ ఎక్స్పాండ్ చేస్తే ఈ ఆన్సర్ వచ్చింది అంటే వెక్టార్ ఈక్వేషన్ వచ్చింది ఏ క్రాస్ బి
ఇప్పుడు ఏ బార్ క్రాస్ బి బార్ ఏం చేస్తారు, మాడ్యులస్ అప్లై చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 210 వచ్చింది. సో ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్ అమ్మా. అంత నోట్ చేయాలి జాగ్రత్తగా. ఫస్ట్ ప్రాబ్లంలో థర్డ్ క్వశ్చన్. ఇఫ్ ఏ బార్ ఈక్వల్ టు 2i బార్ మైనస్ 3j బార్ ప్లస్ k బార్ అండ్ b బార్ ఈక్వల్ టు i బార్ ప్లస్ 4j బార్ మైనస్ 2k బార్, దెన్ ఫైండ్ ఏ బార్ ప్లస్ b బార్ క్రాస్ ఏ బార్ మైనస్ b బార్. చేస్తామమ్మా, ఫస్ట్ ఏ బార్ ప్లస్ b బార్ రెడీ చేసుకోండి, తర్వాత ఏ బార్ మైనస్ b బార్ రెడీ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో క్రాస్ అంటే ఏంటి, ఇందాక చేసాం. సో 2 వెక్టర్స్ మధ్యలో క్రాస్ అంటే డిటర్మినెంట్ ఆఫ్ i బార్ j బార్ k బార్. సెకండ్ రోజేమో ఏ ప్లస్ b కోఎఫిషియెంట్స్, థర్డ్ రోజేమో ఏ బార్ మైనస్ b బార్ కోఎఫిషియెంట్స్. సో జాగ్రత్తగా దీని ప్రకారం చేయండి అమ్మా. సో ఫస్ట్ గివెన్ రాసుకోండి. గివెన్ ఏ బార్ ఈక్వల్ టు 2i బార్ మైనస్ 3j బార్ ప్లస్ k బార్, b బార్ ఈక్వల్ టు i బార్ ప్లస్ 4j బార్ మైనస్ 2k బార్. సో ఫస్ట్ ఏ బార్ ప్లస్ b బార్ రెడీ చేసుకోండి అమ్మా. సో ఏ బార్ ఎంత, 2i బార్ మైనస్ 3j బార్ ప్లస్ k బార్ ప్లస్ b బార్ మొత్తం యాడ్ చేయండి, ప్లస్ i బార్ ప్లస్ 4j బార్ మైనస్ 2k బార్. సో 2i బార్ ప్లస్ i బార్ అంటే 3i బార్, మైనస్ 3j బార్ ప్లస్ 4j బార్ అంటే ప్లస్ j బార్, ప్లస్ k బార్ మైనస్ 2k బార్ అంటే మైనస్ k బార్. సో ఇది ఏ బార్ ప్లస్ b బార్ అమ్మా. అలాగే నెక్స్ట్ ఏ బార్ మైనస్ b బార్. ఏ బార్ రాయండి, 2i బార్ మైనస్ 3j బార్ ప్లస్ k బార్ మైనస్ b బార్. సో b బార్ మొత్తాన్ని మైనస్ మల్టిప్లై చేయమ్మా, చేస్తే మైనస్ i బార్ మైనస్ 4j బార్ మైనస్ మైనస్ ప్లస్ 2k బార్. 2i బార్ మైనస్ i బార్ అంటే i బార్, మైనస్ 3j మైనస్ 4j అంటే మైనస్ 7j బార్, ప్లస్ k ప్లస్ 2k అంటే ప్లస్ 3k బార్. సో ఇది ఏ బార్ మైనస్ b బార్. ఏ బార్ ప్లస్ b బార్ క్రాస్ ఏ బార్ మైనస్ b బార్ ఈజ్ ఈక్వల్ ఏంటమ్మా, డిటర్మినెంట్ ఆఫ్ ijk. ఎలా, 2 వెక్టార్స్కి క్రాస్ అంటే డిటర్మినెంట్ ఆఫ్ ijk. ఆ తర్వాత ఏ బార్ ప్లస్ b బార్ సింప్లిఫై చేస్తే ఎంత వచ్చిందమ్మా, 3i బార్ ప్లస్ j బార్ మైనస్ k బార్. ఇప్పుడు వాటి కోఎఫిషియెంట్స్ ijk రాస్తే సరిపోతుందమ్మా. సెకండ్ రోగా ఏంటి, 3 1 మైనస్ 1 అంటే i బార్ కింద i బార్ కోఎఫిషియెంట్, j బార్ కింద j బార్ కోఎఫిషియెంట్, k బార్ కింద k బార్ కోఎఫిషియెంట్. అలాగే క్రాస్ థర్డ్ రో ఏ రాస్తాము, ఏ బార్ మైనస్ b బార్ యొక్క కోఎఫిషియెంట్స్ ijkవి చూడండమ్మా. i బార్ కోఎఫిషియెంట్ ఇక్కడ 1, j బార్ కోఎఫిషియెంట్ మైనస్ 7, k బార్ కోఎఫిషియెంట్ 3. ఇది రాసే విధానం. సో ఏ బార్ ప్లస్ b బార్ క్రాస్ ఏ బార్ మైనస్ b బార్ అంటే సెకండ్ రోనేమో ఏ బార్ ప్లస్ b బార్ ijk కోఎఫిషియెంట్స్ అమ్మా. అలాగే థర్డ్ రోనేమో ఏ బార్ మైనస్ b బార్ యొక్క i బార్ j బార్ k బార్ కోఎఫిషియెంట్స్. అయిపోయిందా. తర్వాత ప్లస్ మైనస్ ప్లస్ డెట్ ఎక్స్పాండ్ చేయండి. i బార్ ఇంటూ ఏడి మైనస్ బి చేస్తే 3 మైనస్ 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 ప్లస్ 1 ఇంటూ 7 7 మైనస్ j బార్ ఇంటూ 9 మైనస్ మైనస్ 1 మైనస్ మైనస్ ప్లస్ 1 ప్లస్ k బార్ ఇంటూ మైనస్ 21 మైనస్ 1. సో i బార్ ఇంటూ మైనస్ 4 మైనస్ j బార్ ఇంటూ 10 ప్లస్ k బార్ ఇంటూ మైనస్ 22. సో మైనస్ 4i బార్ మైనస్ 10j బార్ మైనస్ 22k బార్. సో ఇప్పుడు ఈ మొత్తంలో నుంచి మైనస్ 2 కామన్ తీయచ్చమ్మా. మైనస్ 2 కామన్ తీస్తే 2i బార్ ప్లస్ 5j బార్ ప్లస్ 11k బార్. అంతేగా, మైనస్ కామన్ తీసాం, అప్పుడు ఇక లోపలంతా ప్లస్ే ఉంటుంది. సో ప్లస్ 2i బార్ ప్లస్ 5j బార్ ప్లస్ 11k బార్. సో ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్. వచ్చేయండమ్మా. ఫస్ట్ ప్రాబ్లంలో ఫోర్త్ క్వశ్చన్. ఈ 4i బార్ ప్లస్ 2p/3 j బార్ ప్లస్ pk బార్ ఈజ్ ప్యారలల్ టు ది వెక్టార్ i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్. ఫైండ్ p. సో ఫస్ట్ గివెన్ రాయండమ్మా. గివెన్ ఏమి ఇచ్చాడు, 4i బార్ ప్లస్ 2p/3 j బార్ ప్లస్ pk బార్ ఈజ్ ప్యారలల్ టు ది వెక్టార్ i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్. ఇప్పుడు ఏం చేస్తామంటేనమ్మా, ఇక్కడ i బార్ కోఎఫిషియెంట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు j బార్ కోఎఫిషియెంట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు k బార్ కోఎఫిషియెంట్ రేషియో. అర్థమైందా. ఇప్పుడు i బార్ కోఎఫిషియెంట్ రేషియో అంటే ఏంటి, 4/1. అందుకే ఇక్కడ i బార్ కోఎఫిషియెంట్ ఇక్కడ 4, j అక్కడ i బార్ కోఎఫిషియెంట్ 1. ఆ తర్వాత నెక్స్ట్ j బార్ కోఎఫిషియెంట్ రేషియో 2p/3 బై అక్కడ j బార్ కోఎఫిషియెంట్ అంతా 2 ఈజ్ ఈక్వల్ టు k బార్ కోఎఫిషియెంట్. సో p బై అక్కడ k బార్ కోఎఫిషియెంట్ అంతా 3. మనకు కావాల్సింది ఫైండ్ p.
అంటే మనకి ఇప్పుడు 4/1 ఈక్వల్ p/3 చేస్తే p వాల్యూ వచ్చేస్తా చేయండి అమ్మా 4/1 ఈజ్ ఈక్వల్ టు p/3 ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే 12 ఈజ్ ఈక్వల్ టు p సో p ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ 12 సో ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్ చూడండమ్మా చాలా సింపుల్ లెక్క సో ఐ బార్ ఏదైతే ఉందో వాటి కోఎఫిషియెంట్స్ని రేషియో రాసాం ఈజ్ ఈక్వల్ టు జే బార్ కోఎఫిషియెంట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు కే బార్ కోఎఫిషియెంట్ రేషియో నోట్ చేయండి ఫస్ట్ ప్రాబ్లంలో 5th క్వశ్చన్ కంప్యూట్ ఏ బార్ క్రాస్ ఆఫ్ బి బార్ ప్లస్ సి బార్ ప్లస్ బి బార్ క్రాస్ ఆఫ్ సి బార్ ప్లస్ ఏ బార్ ప్లస్ సి బార్ క్రాస్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ మరి కంప్లీట్ చేద్దామా ఏ బార్ క్రాస్ ఆఫ్ బి బార్ ప్లస్ సి బార్ ప్లస్ బి బార్ క్రాస్ ఆఫ్ సి బార్ ప్లస్ ఏ బార్ ప్లస్ సి బార్ క్రాస్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ ఇప్పుడు ఏ బార్ క్రాస్ అప్లై చేయండి అమ్మా సో ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ సి బార్ ఇప్పుడు ఏం చేసామమ్మా ఇక్కడ ఏ బార్ క్రాస్ అనేది లోపల ఉన్న బి బార్ ప్లస్ సి బార్కి అప్లై చేసాం అంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ క్రాస్ అప్లై చేసాం సో ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ సి బార్ అలాగే నెక్స్ట్ ఇక్కడ సైన్ ఏముందమ్మా ప్లస్ ఇలాగే బీ బార్ క్రాస్ కూడా ఈ రెండింటికి అప్లై చేయండి సో బీ బార్ క్రాస్ సి బార్ ప్లస్ బీ బార్ క్రాస్ ఏ బార్ ప్లస్ ఇప్పుడు అలాగే ఇది కూడా చేయండి అమ్మా సి బార్ క్రాస్ ఏ బార్ ప్లస్ సి బార్ క్రాస్ బీ బార్ ఏ బార్ క్రాస్ బీ బార్ ఇక్కడ ఫార్ములా ఏంటమ్మా మైనస్ ఆఫ్ బీ బార్ క్రాస్ ఏ బార్ మరి బీ బార్ క్రాస్ ఏ బార్ ఫార్ములా ఏంటమ్మా మైనస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బీ బార్ ఆ ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఈ ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ ఏ క్రాస్ బి ఉంది మరి బి క్రాస్ ఏ ఉంది చూడండి సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మైనస్ ఆఫ్ ఏ క్రాస్ బి అప్పుడు ప్లస్ ఏ క్రాస్ బి మైనస్ ఏ క్రాస్ బి కొట్టుకుపోతుంది అలా ఇక్కడ ఏ క్రాస్ సి ఉంది దీన్ని చూడండి అమ్మా సో మైనస్ ఆఫ్ ఏ క్రాస్ సిగా రాసుకోవచ్చు సి క్రాస్ ఏని సో అప్పుడు ఇది ఏ క్రాస్ సి మైనస్ ఏ క్రాస్ సి క్యాన్సిల్ అవుతుంది నెక్స్ట్ బి క్రాస్ సి ఉంది ఇది చూడండి అమ్మా మైనస్ ఆఫ్ బి బార్ క్రాస్ సి బార్ రాసుకోవచ్చుగా సో అట్లా క్యాన్సిల్ అయిపోతుందిగా సో ఆ విధంగా ఈ ఫస్ట్ 3 అలాగే ఉంచి తర్వాత 3ని మనకి క్రాస్ ఏదైతే ఫార్ములా ఉందో ప్రాపర్టీస్ ఉపయోగించి చేంజ్ అయినమ్మా సో ఏ బార్ క్రాస్ బి బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ సి బార్ ప్లస్ బి బార్ క్రాస్ సి బార్ బి క్రాస్ ఎలా రాసుకోవచ్చమ్మా మైనస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ సి క్రాస్ ఏని మైనస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ సి బార్ సి క్రాస్ బిని మైనస్ ఆఫ్ బి బార్ క్రాస్ సి బార్ ఇప్పుడు ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ సో చివరికి ఎంత వచ్చిందమ్మా 0 బార్ సో ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్ నోట్ చేయండి ఇఫ్ p బార్ ఈక్వల్ టు xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ p బార్ క్రాస్ k బార్ హోల్ స్క్వేర్ సో ఇవి ఇచ్చాడమ్మా గివెన్ p బార్ ఈక్వల్ టు xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ ఏమన్నాడమ్మా p బార్ క్రాస్ k బార్ తర్వాత మాడ్యులస్ అప్లై చేద్దాం p బార్ అంతా xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ ఇది p బార్ సబ్స్టిట్యూషన్ చేశా క్రాస్ k బార్ p బార్ క్రాస్ k బార్ చేస్తాము ముందు సింప్లిఫికేషన్ తర్వాత మాడ్యులస్ తర్వాత హోల్ స్క్వేర్ ఇప్పుడు p బార్ క్రాస్ k బార్ p బార్ అంటే సబ్స్టిట్యూషన్ చేశా xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్ క్రాస్ k బార్ ఇప్పుడు క్రాస్ k బార్ రైట్ హ్యాండ్ సైడ్ ఉంది సో లోపల ఉన్న ప్రతిదానికి అప్లై చేయండి అమ్మా చేస్తే x ఇంటూ i బార్ క్రాస్ k బార్ ప్లస్ y ఇంటూ j బార్ క్రాస్ k బార్ ప్లస్ z ఇంటూ k బార్ క్రాస్ k బార్ అర్థమైందా ఇప్పుడు క్రాస్ k బార్ రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ వెక్టార్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఐజేకేలు రైట్ హ్యాండ్ సైడే అప్లై చేయాలి i బార్ క్రాస్ k బార్ చూసారా క్రాస్ k బార్ రైట్ హ్యాండ్ సైడ్ చేసాం అలాగే j బార్ క్రాస్ k బార్ అలాగే z ఇంటూ k బార్ క్రాస్ k బార్ ఈ విధంగా చేసామమ్మా ఇప్పుడు x ఇంటూ ఇప్పుడు దీని వాల్యూ ఎంత ఇక్కడ ఏముంది ఐk అంటే రివర్స్లో ఉంది i క్రాస్ k ఉంది k బార్ క్రాస్ i బార్ అంటే j బార్ మరి i బార్ క్రాస్ k బార్ అంటే నెగిటివ్ సైడ్ అంటే ఆపోజిట్ వస్తుంది కాబట్టి మైనస్ j బార్ ప్లస్ y ఇంటూ j బార్ క్రాస్ k బార్ j బార్ క్రాస్ k బార్ అంటే i బార్ అమ్మా సో j బార్ క్రాస్ k బార్ ఇందా ఆర్డర్గా కాబట్టి i బార్ ప్లస్ z ఇంటూ k బార్ క్రాస్ k బార్ అంటే ఎంతమ్మా 0 i బార్ క్రాస్ j బార్ అంటే k బార్ అమ్మా j బార్ క్రాస్ k బార్ అంటే i బార్ అమ్మా k బార్ క్రాస్ i బార్ అంటే j బార్ k బార్ క్రాస్ i బార్ అంటే j బార్
ఇలా కాకుండా రివర్స్లో ఉంటే అంటే ఐ బార్ క్రాస్ కే బార్ ఉంటే మైనస్ జే బార్, కే బార్ క్రాస్ జే బార్ ఉంటే మైనస్ ఐ బార్, జే బార్ క్రాస్ ఐ బార్ ఉంటే మైనస్ కే బార్, అలా రివర్స్లో ఉంటే నెగిటివ్స్ వస్తాయి. ఓకేనా? తర్వాత దాని ప్రకారం రాస్తే ఎక్స్ ఇంటూ ఐ బార్ క్రాస్ కే బార్, మరి ఇక్కడ కే బార్ క్రాస్ ఐ బార్ అంటే జే బారు, మరి ఐ బార్ క్రాస్ కే బార్ అంటే రివర్స్ కదా కాబట్టి మైనస్ జే బార్, ప్లస్ వై ఇంటూ జే బార్ క్రాస్ కే బార్ అంటే ఐ బార్, ప్లస్ జెడ్ ఇంటూ కే బార్ క్రాస్ కే బార్ అంటే 0. ఇప్పుడు చేయడమ్మా ఫస్ట్ ఐ బార్ రాసుకోండి, వై ఇంటూ ఐ బార్, వై ఐ బార్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎక్స్ జే బార్, ఇది పీ బార్ క్రాస్ కే బార్, మనకు కావాల్సింది మోడ్ పీ బార్ క్రాస్ కే బార్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఎలా మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేరే కానీ అక్కడ ఏముంది పీ బార్ క్రాస్ కే బార్ హోల్ స్క్వేర్, మరి చేయండి మాడ్యులస్ ఆఫ్ పీ బార్ క్రాస్ కే బార్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మొత్తానికి హోల్ స్క్వేర్. మరి మాడ్యులస్ ఆఫ్ పీ బార్ క్రాస్ కే బార్ అంటే ఇది, మరి దాని హోల్ స్క్వేర్ అప్లై చేస్తే ఇప్పుడు కూడా హోల్ స్క్వేర్ అప్లై చేస్తాం బోత్ సైడ్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఏమైందమ్మా సో వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్. ఫస్ట్ ప్రాబ్లంలో 7th క్వశ్చన్ కంప్యూట్ 2j బార్ క్రాస్ 3i బార్ మైనస్ 4k బార్ ప్లస్ i బార్ ప్లస్ 2j బార్ క్రాస్ k బార్, 2j బార్ క్రాస్ 3i బార్ మైనస్ 4k బార్ ప్లస్ i బార్ ప్లస్ 2j బార్ క్రాస్ k బార్. ఇప్పుడు ప్రాపర్టీస్ అంటే వెక్టార్ యొక్క ప్రాపర్టీస్ ఉపయోగించి ఇది చేద్దాం. ఎలా చూడమ్మా 2 ఇంటూ 3 అంటే 6 జే బార్ క్రాస్ ఐ బార్ అంటే 2j బార్ క్రాస్ని లోపల రొటేట్కి లెఫ్ట్ సైడ్ అప్లై చేయాలి, అప్పుడు స్కేలార్ మల్టిప్లికేషన్ జరుగుతుందమ్మా. అంటే 2 ఇంటూ 3 అంటే 6 జే బార్ క్రాస్ ఐ బార్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఇంటూ 4 8 జే బార్ క్రాస్ కే బార్. అర్థమవుతుందా? ఏం చేసామమ్మా 2 ఇంటూ 3 6 జే బార్ క్రాస్ ఐ బార్ లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి క్రాస్ జే బార్ క్రాస్ లెఫ్ట్ సైడ్ రాసాం. అలాగే 2 ఇంటూ మైనస్ 4 అంటే మైనస్ 8 జే బార్ క్రాస్ కే బార్. ఇప్పుడు చూడండి క్రాస్ కే బార్ రైట్ హ్యాండ్ సైడ్ ఉంది, సో లోపల తీసుకొచ్చినప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ అప్లై చేయండి. కాబట్టి ప్లస్ ఐ బార్ క్రాస్ కే బార్ ప్లస్ 2 ఇంటూ జే బార్ క్రాస్ కే బార్, ఐ బార్ క్రాస్ కే బార్ ప్లస్ 2 ఇంటూ జే బార్ క్రాస్ కే బార్, 6 ఇంటూ జే బార్ క్రాస్ ఐ బార్. మళ్ళీ ఒకసారి బాధ్యత సైడ్ చేయనమ్మా జే క్రాస్ ఐ. ఇప్పుడు మనకి ఐ క్రాస్ జే అంటేనేమో కే బార్, మరి జే క్రాస్ ఐ అంటే మైనస్ కే బార్ మైనస్ 8 ఇంటూ జే బార్ క్రాస్ కే బార్, జే బార్ క్రాస్ కే బార్ అంటే ఎంతమ్మా ఐ బార్ ప్లస్ ఐ క్రాస్ కే. ఇప్పుడు ఐ బార్ క్రాస్ కే బార్ అమ్మా, కే బార్ క్రాస్ ఐ బార్ అంటే జే బారు, మరి ఐ బార్ క్రాస్ కే బార్ అంటే రివర్స్ అవుతుంది కాబట్టి మైనస్ జే బార్ ప్లస్ 2 ఇంటూ జే బార్ క్రాస్ కే బార్ అంటే ఎంతమ్మా ఐ బార్. ఆటలో ఉంది కాబట్టి జే క్రాస్ కే అంటే ఎంత ఐ బార్. చేస్తే ప్లస్ మైనస్ మైనస్ 6k బార్ మైనస్ 8i బార్ మైనస్ జే బార్ ప్లస్ 2i బార్ మైనస్ 6i బార్ మైనస్ జే బార్ మైనస్ 6k బార్. సో ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్. వచ్చేయనమ్మా ఫస్ట్ ప్రాబ్లంలో 8th క్వశ్చన్ ఫైండ్ ఏ యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్ అండ్ 2i బార్ ప్లస్ జే బార్ ప్లస్ 3k బార్. ఇప్పుడు చూడండమ్మా దీన్ని ఏ బారు బి బార్గా తీసుకుంటే ఫైండ్ ఏ యూనిట్ వెక్టర్ ఏమడిగాడు, ఏ యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ బార్ అండ్ బి బార్ ఫార్ములా ఏంటి ప్లస్ ఆర్ మైనస్ ఏ బార్ క్రాస్ బి బార్ బై మోడ్ ఏ బార్ క్రాస్ బి బార్. ఏం ఫార్ములా యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ బార్ అండ్ బి బార్ ఫార్ములా ఏంటి ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ బై మోడ్ ఏ బార్ క్రాస్ బి బార్. సో ఇచ్చింది ఫస్ట్ లెట్ ఏ బార్ బి బార్గా రాసుకున్నామ్మా. లెట్ ఏ బార్ ఐ బార్ ప్లస్ జే బార్ ప్లస్ కే బార్, బి బార్ 2i బార్ ప్లస్ జే బార్ ప్లస్ 3k బార్. సో ఫస్ట్ ఇప్పుడు ఏం కనుక్కోవాలి ఏ బార్ క్రాస్ బి బార్ అంటే ఏంటి డిటర్మినెంట్ ఆఫ్ ఐ బార్ జే బార్ కే బార్. ఇప్పుడు ఏ బార్ కోఎఫిషియెంట్స్ చూడమ్మా సెకండ్ రోవి ఏమేంటాయి 1 1 1. అలాగే బి బార్ థర్డ్ రో ఏమేమి రాయాలి 2 1 3. సో రెండు వెక్టార్స్ క్రాస్ అంటేనే డిటర్మినెంట్ ఆఫ్ ఐ బార్ జే బార్ కే బార్. సెకండ్ రో ఏం రాస్తాము ఏ బార్లో ఉన్నటువంటి ఐ బార్ జే బార్ కే బార్ కోఎఫిషియెంట్స్. థర్డ్ రో ఏ రాస్తాము బి బార్లో ఉన్నటువంటి ఐ బార్ జే బార్ కే బార్ కోఎఫిషియెంట్స్ రాసాం. ఇప్పుడు డెట్ ఎక్స్పాండ్ చేయండి ప్లస్ మైనస్ ప్లస్
మరి ఇప్పుడు డెటర్మినెంట్ ఎక్స్పాండ్ చేస్తాం చూడమ్మా. ప్లస్ ఐ బార్ ఇంటూ 3 మైనస్ 1 మైనస్ జే బార్ ఇంటూ 3 మైనస్ 2 ప్లస్ కే బార్ ఇంటూ 1 మైనస్ 2. సో ఐ బార్ ఇంటూ 3 మైనస్ 1 2 మైనస్ జే బార్ ఇంటూ 1 కే బార్ ఇంటూ మైనస్ 1. సింప్లిఫై చేస్తే 2i బార్ మైనస్ జే బార్ మైనస్ కే బార్. ఇది ఏ బార్ క్రాస్ బి బార్. ఇప్పుడు మనకు కావాల్సిన ఏంటి? మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ కూడా కావాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఐ బార్ కోషియంట్ హోల్ స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ జే బార్ కోషియంట్ మైనస్ 1 స్క్వేర్ అంటే 1 కే బార్ కోషియంట్ హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అంటే 1 అంటే ఎంతమ్మా? √6. ఇప్పుడు ఫార్ములా రాయండి. ఏంటి ఫార్ములా? ఏ యూనిట్ వెక్టార్ perpendicular to both a bar and b bar is equal formula ఏంటమ్మా? ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్ a bar cross b bar by mod a bar cross b bar. సో is equal to ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ చేస్తే ఎంత వచ్చింది? ఇదేగా ఎంత? 2i బార్ మైనస్ జే బార్ మైనస్ కే బార్ బై మోడ్ ఏ బార్ క్రాస్ బి బార్ √6. సో ఇది మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్ అమ్మా. చూడండి ఏం రాసామో. సో ఏ యూనిట్ వెక్టార్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ బార్ అండ్ బి బార్ ఫార్ములా ఏంటి? ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ బై మోడ్ ఏ బార్ క్రాస్ బి బార్. సో ప్లస్ ఆర్ మైనస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ చేస్తే ఎంత వచ్చిందమ్మా? 2i బార్ మైనస్ జే బార్ మైనస్ కే బార్ బై మోడ్ ఏ క్రాస్ బి అంటే ఎంతమ్మా? √6. సో జాగ్రత్త నోట్ చేయండి. సో అదే మనకు కావాల్సిన ఫైనల్ ఆన్సర్.